జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అగ్రాసనంపై కూర్చోబెట్టాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. ఈ డిమాండ్ పార్టీ నేతల నుంచి కాదు, పోనీ కూటమిలోని టీడీపీ బీజేపీ నేతల ఆలోచన అంటే అంతకంటే కాదు. మరి ఉన్న పరంగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని ఎవరు అడుగుతున్నారు? అసలు ఇప్పుడు అంశం సడన్ గా తెరపైకి ఎందుకు వచ్చింది? ఎక్కడో బీహార్ సీఎం రాజ్యసభకు వెళ్తే ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి? డిప్యూటీ సీఎం ను ప్రభుత్వాధినేతను చేయాలనుకుంటుంది ఎవరు? ప్రతిపక్షానికి పవన్ పదవికి ఉన్న లింకులేంటి అసలు? రెండేళ్లుగా చంద్రబాబు సీఎంగా ఉన్నారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ కూటమి సర్కారును నడుపుతున్నారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో కొత్త ముఖ్యమంత్రిపై అనుకోని చర్చ తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార పగ్గాలు చేపడితే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ప్రధాన కారణమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా నారా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోందట. బయట మీడియాలో సైతం లోకేష్ కి దాదాపుగా లైన్ క్లియర్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు సీఎం విషయంలో రాష్ట్రంలో చర్చ జరుగుతుండగానే బీహార్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా రాజ్యసభ సీటుకి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి పెద్దల సభకు వెళ్లడం ఖాయమైంది. అదే సమయంలో బీజేపీకి సీఎం పగ్గాలిచ్చి నితీష్ తనయుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఉప ప్రధానిగా వెళతారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళితే ఆయన తనయుడు నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవిపై కొత్త చర్చకు తెరలేపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు తోట త్రిమూర్తులు. అలాగే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చేయాలనేది ఆయన వాదన. కాపు సామాజిక వర్గం చాలా కాలంగా సీఎం పదవిని ఆశిస్తోందని, గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే కాపులు కూటమికి మద్దతు ఇచ్చారని తోట త్రిమూర్తులు గుర్తు చేస్తున్నారు. బీహార్ రాజకీయాలను ఉదాహరణగా చూపిన త్రిమూర్తులు నితీష్ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారన్న వార్తలొస్తున్నాయని అంటున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధమైన రాజకీయ ఫార్మాట్ ఫాలో కావాలని అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారంటే ఏపీలో కాపులు అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చని తోట త్రిమూర్తులు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. కాపు వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కితే తాను స్వాగతిస్తానని గతంలో కూడా చెప్పానంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 100 నియోజకవర్గాల్లో కాపు ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే పార్టీ స్థాపించారని తోట త్రిమూర్తులు గుర్తు చేస్తున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ సైతం దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోను అంటూనే చంద్రబాబు ఉప ప్రధాని అయితే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తారేమో అంటున్నారు బొత్స. మీడియాతో బొత్స చిట్చాట్ గా మాట్లాడుతూ తన మనసులో మాట చెప్పేశారు. ఈ మార్పు జరిగితే ఏపీలో ఓ కీలక సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చినట్లుంటుందని, చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అంటూనే అయినా ఆలు లేదు చూలు లేదన్నట్లుగా ఇవన్నీ ఇప్పుడెందుకు అంటూ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు బొత్స. ఏదేమైనా 2029 ఎన్నికల్లో మాత్రం అధికారం వైసీపీదేనని ఘంటాపదంగా చెబుతున్నారు ఫ్యాను పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి ఎవరంటే ఇప్పటిదాకా వినిపిస్తున్న పేరు నారా లోకేష్. కానీ జనసేనానికి సీఎం పదవి ఇవ్వాలని వైసీపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావడం వెనుక ఏదో వ్యూహం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు కావాలని అడగలేదు.
అలాంటిది వైసీపీ కీలక నేతలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం ఆలోచించాల్సినవే అంటున్నారు పొలిటికల్ సర్కిల్స్. పవన్ కళ్యాణ్ ఏమీ వైసీపీకి దగ్గర కాదు, పైగా వైసీపీకి ఆయన రాజకీయంగా బద్ధ శత్రువు కూడా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక సైతం జగన్ని నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు జనసేనాని. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ని ముఖ్యమంత్రిని కానివనని శపథం చేసి మరీ చెబుతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.